అమ్మాయి గారు కళ్ళు తెరవచ్చా? ఏంటి చంద్రి అలా కళ్ళు మూసుకుని నిల్చున్నావేమిటి? చూస్తే బాగుండదని. మేనర్స్ గల సర్వెంట్ మెయిడ్. ఐ లైక్ హర్. నా ఉద్దేశం అది కాదు, నీ మీద ఒట్టు. నిజంగా నేను చెప్పేది నువ్వు. మీ నాన్నగారు వచ్చారండి, అమ్మగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. మీ నాన్నగారు వచ్చారంట. వచ్చింది మా నాన్న కాదు, మీ నాన్న. అమ్మ పిలిచింది మిమ్మల్ని. త్వరగా రండి బాబు. చచ్చా, ఇప్పుడు ఎలా? ఏమిటండి అంత కంగారు పడిపోతున్నారు? వచ్చింది మీ నాన్నగారేగా. కాదు, నా పాలిటి మొగుడు. ఏమిటి? అవునవును, మా ఫాదరే. కానీ ఆయన కనిపించకూడదు. పొరపాటుని కనిపించాననుకో నన్ను చంపుకు తింటాడు. అంచేత నేను వెళ్ళిపోయానని చెప్పు. అబ్బా ఉండండి, ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్నందుకు కేకలేస్తారనేగా మీ భయం. మీరేం భయపడక్కర్లేదు, నేను మా అమ్మ సర్ది చెప్తాం. సర్ది చెబితే సర్దుకుపోయే విషయం కాదు బాబోయ్. నా మాట విని నన్ను వెళ్ళనివ్వు. అబ్బా అయినా ఇంత పిరికితనం పనికిరాదండి. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదండి. చూడండి, ఎంతైనా మీ కన్న తండ్రిగా. తప్పు కదా. మా కన్న తండ్రిగా. పోనీ ఒక పని చెయ్యి. ఏంటి? లోపలికి వెళ్ళి గ్లాసులు మంచిని తీసుకురా, తాగేసి ప్రొసీడ్ అయిపోదాం. అయ్యో నా చిల్లిపి. వెల్ డన్ బ్రదర్, వెల్ డన్. తుపాకీ గుండులా దూసిపోతున్నావు, ఏమిటి సంగతి? చాలా అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తా. ఆగో, ఎన్ని అర్జెంటు పనులున్నా కన్న తండ్రిని పలకరించడం మర్యాద కదా. మీరుండండి సార్. అది నేను నువ్వు అంటూ నీళ్లు నవలకు బ్రదర్. పెద్ద ఆయన ఒకసారి హలో అంటే ఓ పని అయిపోతుంది కదా. కమాన్ బ్రదర్, కమాన్. వేర్ ఇస్ మై సన్? ఎక్కడ వాడు? త్వరగా రమ్మనండి. ఈరేగా తీస్తా. వాణ్ణి మా అన్నయ్య తీసుకొస్తాడు. ముందు మా అక్కయ్య వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఏంటి అక్క ఇస్తుంది? జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా మెంటల్ కేసా? దాదాపు అంతే. ఈ మధ్యనే అలా తయారైంది. రాత్రి టీవీలో భక్త శబరి సినిమా చూసింది, ఈ రోజంతా ఆ టైప్ లోనే ప్రవర్తిస్తుంది. అయ్యి బాబోయ్, మెంటల్ కేసు నేను బాబోయ్. చూసి చూసి కళ్ళు కాయలే కాచాయి, చుక్కలా నా తండ్రి ఊడి పడ్డావా రామచంద్ర. రామచంద్ర ఏంటి? నా పేరు నాగరా. ఇప్పటికైనా కరుణించావా తండ్రి? నీ పాద పద్మమును కడిగి ఆ పవిత్ర జలమును నా శిరస్సును చల్లుకునేది. ఇచ్చే ఏంటి ఇచ్చేది? కాళ్ళు. ఇంకా నయ్యం కడిగిచ్చేస్తుంది. భోజనం కూడా ఎంతనా? సగం తిని పెడుతుందా ఏంటి? అంతే. అయ్యి బాబాయ్, నా కదా బాబాయ్. తొందరపడకు రామచంద్ర, నా ముచ్చట తీరని నీ పాదములు తనివి తీరా కడుక్కోనియ్యవయ్యా. ఏంటి కడుక్కునేది? ఏమైనా కంచాలు అంటారు పరాపరా కడగడానికి? పాదాలు. అక్కాయ్, ఈయన ఎవరనుకున్నావు? సన్యాసరావు గారు, నీకు కాబోయే వియంకుడు. ఈయన కోపం వస్తే ఎర్రగా తీస్తా. అలాగా? క్షమించాలి రామచంద్ర. క్షమించారులే. నువ్వు వెళ్ళి ఈయనకి పలహారం తీసుకురా. అయ్యో వచ్చేపోయాను. మామూలుగానే తీసుకురామ్మా. డోంట్ వరీ బ్రదర్, కమాన్ కమాన్. అయితే వాడే నీ కొడుకు. తిట్లు మొదట్టు. ఎత్తులైన సన్యాసరావు అంటే అనవసరంగా దొరికిపోయావే. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏరా, తండ్రి అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకున్నావా? చచ్చాడు అనుకున్నావా? ఏదో పెళ్లి చూపులు చూసొస్తాను నాన్న అంటే వెళ్ళి రా అన్నాను. వచ్చి కరెక్ట్ చేస్తావా? మన వంశ గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? వీడెవడా సాగుతున్నాడు? ఏరేగా తీస్తానరే. ఏంటి టెస్ట్ చేస్తున్నాడా? సమయం చూసి కాళ్ళు పెట్టేసుకుంటే బతికిపోతా. క్షమించండి అన్న, జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. కానీ ఇలా ఎందుకు జరిగిందో మీకు తర్వాత చెప్తాను. ఏంటా నువ్వు చెప్పేది? నేనే నీకు చెప్పుకోవాలి. అసలు ఏం జరిగిందంటండి బాబు. నాన్న, మీ అమ్మ నీ మీద బెంగ పెట్టుకుని నిద్రాహారాలు మాని మంచం ఎక్కింది బాబు. మళ్ళీ కొట్టేవంటి? వాడికి మదర్ లేదు. సరే, మదర్ సంగతి మర్చిపో. చేసిన నిర్వాహకం చాలు, వెంటనే బయలుదేరు. అలాగే నాన్న, వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటా. అలాగే వెళ్ళు. మీ నాన్నగారా? నమస్కారం మావయ్య. నమస్కారం అమ్మా. మీ అబ్బాయిని చాలా కట్టుదిట్టగా పెంచినట్టున్నారు. మీరు వచ్చారని ఎంత కంగారు పడ్డారు తెలుసా? కంగారాడు మొహమా, అంత నాటకం. నాటకమా? ఆ సంగతి తీరుబడిగా తర్వాత చెప్తాను. డాడీ, మీరు పదండి, స్నానం చేసి రిలాక్స్ అవుతారు గాని. అవునవును, మంచిది. తర్వాత.
అది కాదురా, ఆ నాగరాజును సన్యాసరావుగా పట్టుకొస్తే ఆ మోహన్ నిజమోహన్ అవుతే ఎవరు నువ్వు నా తండ్రికో అని నిలదీయాలిగా. అదే ఆలోచిస్తున్నా. ఇంకా ఆలోచించడానికి టైం లేదు. ఆ మోహన్ నిజమోహన్ కాదు, నువ్వు. అక్కయ్యకి అసలు విషయం చెప్పేసి వాడిని బయటికి ఎట్టేద్దాం పదా. ఆగు. ప్రతి కథకి ఒక క్లైమాక్స్ ఉంటుంది, ప్రతి వెధవకి బుద్ధి చెప్పడానికి ఒక టైం ఉంటుంది. వెయిట్ అండ్ సీ ద డ్రామా. అర్థమైందా? కాలే అదే ఆలోచిస్తున్నా. ఆగా పాత సినిమాల్లో పద్మినిలాగా ఉన్నావు. కొత్త సినిమాలో నగ్మాలలేనా? ఏ ఊరు మంది? మస్కట్టు. మస్కట్. ఏ జిల్లా? పెట్రోల్ పుట్టింది ఆ జిల్లా. అయినా నీకు దేనికి బావా? అర్ధరాత్రి పూట ఒంటరిగా వెళ్తున్నావు కదా, చోటు కావాలేమోనని. అంటే ఉంచుకుందామని. చీటైపులో ఉంచుకుంటా. నా నెంబర్ ఎంత? సొంతింట్లో ఉంచుకుంటావా, అత్తింట్లో ఉంచుకుంటావా, నెత్తి మీద గంగలో ఉంచుకుంటావా, ఇంకే విధంగానైనా ఉంచుకుంటావా? మాట్లాడవేరా. నోరు పడిపోయిందా? ఉంచుకుంటాడు. ఇప్పుడే ఇలా అయిపోయాడు, రేపు పొద్దున ఉంచుకుంటా వేస్ట్. ఆపో ఈడాపో, ఈ ఎవరిని వచ్చినా ఆపలేడు. ఏరా చెట్టి, ఇక్కడ కూర్చున్నావేంటి? ఏం చేస్తున్నావు? ఏం లేదక్కయ్య, ఊరికినే రాజా వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాను. రాజా ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు, పాప ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అవును, సన్యాసరావు గారు ఏం చేస్తున్నారు? పూజ పూర్తి అయింది అనుకుంటాను. నువ్వు వెళ్ళి ఆయన తొందరగా భోజనం పంపించు. ఆయనకి ఏం కావాలో నేను చూసుకుంటా. జాగ్రత్త, దగ్గర చూసుకో. కూర్చుని చూసుకుంటాను. అమ్మో, మోహన్ వాళ్ళ ఫాదరు ఇంత గొప్ప భక్తుడా? పూజలో ఉన్నప్పుడే వెళ్లి కాళ్ళ మీద పడి మొత్తం చెప్పేసుకుంటే దేవుడు ముఖం చూసి క్షమించేస్తాడు. గంట పోయా, పూజ పూర్తయిందా? ఏం పూర్తి అవడమా? క్వార్టర్ బాటిల్ పెడితే సరిపోతే ఇంకో ఫుల్ బాటిల్ తీసుకురాబో. ఫుల్ లేదా ఆఫ్ లేదు, ఊరుకో. హాఫ్ లేదు ఫుల్ లేదా? నాకు తిక్కరేగిందంటే అసలు నువ్వు మర్యాద తీసేస్తావు, నన్ను తెచ్చుకోమంట. చెప్పు. నువ్వు ఈ పొజిషన్ లో బయటికి వెళ్ళావంటే నాటకం మొత్తం బయట పడుతుంది. నేను నా బ్రదర్ అడుక్కు తినాలి. నువ్వు ఇక్కడే ఉండు. అయితే తీసురా ఫుల్ బాటిల్. తప్పుతుందా? తీసురా. మందులో ఉంటే మనం మా ఓనర్ లెక్క చేయలేదు. ఎవరికి భోజనం? మీ నాన్నగారికండి, గదిలో పెట్టరమన్నారు. అలాగా, నేను వడ్డిస్తాగా, నువ్వు వెళ్ళు. ఏమిటి? నాన్నగారికి భోజనం నేను ఇస్తా, ఇలా ఇవ్వు, నువ్వు వెళ్ళు. ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలి. తప్పు. అమ్మో, మాట్లాడమే ఇప్పుడు కుదరదు. నాన్నగారు పూజలో ఉన్నారు. ఇదిగో లోపల ఉంది మా నాన్న. నువ్వు స్టోరీలు చెప్పుకో. ఆయన పూజలో ఉన్నప్పుడు ఏమడిగినా ఇస్తారు, ఏం చెప్పినా చేస్తారు. తప్పుకో. జస్ట్ 1 minute, నీతో సంగతి చెప్పాలి. నాన్నగారు డిస్టర్బెన్స్. అలా వెళ్ళం, పదండి పదండి చెప్తాను. ఏంటి నీ గోల? వదులు. ప్లీజ్ సార్, నేను చెప్తాను కదా. ఏంటి త్వరగా చెప్పు, మీరు చదవరిపోతుంది. మరి మీరు మా అన్నయ్య ఇచ్చేదాకా రూమ్ లోకి వెళ్ళొద్దు ప్లీజ్. మా నాన్నని కలవద్దని చెప్పడానికి నువ్వెవరు, మీ అన్నయ్య ఎవరు? తప్పుకో. ఏమండి నా మాట వినండి, మీకు దండం పెడతా, మీకు కాళ్ళు పెట్టుకుంటా. ఏమండి వెళ్ళొద్దండి, ఏమండి లోపలికి వెళ్ళొద్దు. ఏమండి అయ్యో అయ్యో. ఏమండి నన్ను క్షమించండి, అంత బానే చేశాడు. నన్ను ఆపు. గదిలో మా నాన్న లేడు. లేడా? ఎక్కడికి లేడు? అమ్మో, ఏ చంద్రి, ఏంటి ఏమైంది? మీ నాన్నగారు నా చేయి పట్టుకుని టికెట్ తీసుకోమన్నారు బాబు. ఏమిటి నాన్న మీ నాన్న ఇలా పడిపోయాడు? అప్పుడప్పుడు పడిపోతుంటారులేండి. ఉన్నాడా పోయాడా? నేనెక్కడ పోతాండ్రా? నేను ఎందుకు పోతాండ్రా? అసలు నేను ఎందుకు పోతాండ్రా? నేను నెమ్మది బాబు.